హలో అండి, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా సండే వ్లాగ్ అండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా వ్లాగ్లో అయితే జున్ను ఎలా తయారు చేయాలో చూపిస్తానండి, పర్ఫెక్ట్ కొలతలతో. వ్లాగ్ కంటిన్యూ అవుతోంది, చూస్తూ ఉండండి. ఈరోజు మా చిన్నపిల్లకి ఒక సర్ప్రైజ్ అనమాట. చూడండి ఒకసారి చూపిస్తా మా పాపకి. చింతాలి చూపించనా? అది గట్టిపండు పండింది చూడు. చూసావా? కొయ్యినా అప్పుడే డాడీని కొయ్యమన్నా. మా చిన్న పాపను చూశారు కదండి, అరటిపండు చూసిన ఆనందంలో తెగ గంతులు పెట్టేసింది అనుకోండి. తనకు అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. సో అందుకని అనమాట ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్. వాళ్ళిద్దరు కలిసి కుస్తీ పట్టు పట్టారంటండి. అరటిపండు తీయడానికి అస్సలు అవ్వలేదంట. అరటిగెలని కట్ చేసేటప్పుడు నేను చూపిద్దాం అనుకున్నాను. నేను పిల్లలిద్దరికి తలస్నానం చేపిస్తున్నానండి. ఈలోపే మా వారు నర్సాపురం నుంచి వచ్చి వెంటనే కట్ చేసేసారంట. నేను కూడా చూడలేదు అసలు కట్ చేయడము. కట్ చేసి తీసుకొచ్చి లోపల పెట్టేశారు. ఇదిగోండి, ఇంకా మా పిల్లలకైతే కట్ చేసి ఇస్తున్నాను నేను అరటిపండు. చూసారు ఎంత పెద్ద అరటిపండు వచ్చిందో. ఈ అరటి మొక్క మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చారండి. చూసారా, మా నాన్నగారు ఉన్నా లేకున్నా మా నాన్నగారి ప్రేమ ఇప్పుడు మాతోనే ఉంది. మంచిగా మర్యాదగా తిను చెల్లి అంటే తినకుండా ఇలా చేసింది మా చిన్నపిల్ల. చూడండి, మళ్ళీ మా అమ్మాయి ఇంకా తినట్లేదని చెప్పి తను తింటేనేమో లాక్కొని పీక్కొని మరి ఎలా తినేసింది చూడండి ఒకసారి. చూసారా మా చిన్నమ్మాయి చేసే పనులకి? మా పిల్ల అయితే జడుచుకుంది, ఒకవేళ గొంతుకి అడ్డం పడిపోయిద్దో ఏందో అని చెప్పి. ఇంకా నేను బయటికి వెళ్తే మా చెట్టుకి జాంపళ్ళు కనిపించాయండి. చూడండి, ఇద్దరికి చెరువు జాంకాయ కోసి ఇచ్చాను. ఇంకా మా వారేమో ప్రాన్స్ తీసుకొచ్చారు, రొయ్యలు. ఇదిగోండి, నేను కర్రీ చేస్తున్నాను. కర్రీ అంటే మరీ ఎక్కువ గ్రేవీలా కాకుండా కొంచెం లైట్గా అలా చేస్తున్నానండి. కొంచెం ఉప్పు కారం అన్నీ తగ్గించే చేస్తున్నానులేండి. ముందుగా ఉడికించి పక్క తీసేసి ఇంకా ఇలా కర్రీ చేశానండి. పెద్ద పుల్ల వంట చేయడం అయిపోయిన తర్వాత ఇంకెలాగో ఖాళీ ఉందని చెప్పేసి నేను ఇంట్లో చీపురు చేస్తున్నానండి. మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, దాని ఆకులు 2 ఉంటే ఇవన్నీ ఒక దగ్గరికి చేసుకొని ఇదిగోండి చీపురు చేస్తున్నాను. నా వెనకాల ఉన్న పెట్లన్నీ కూడా మా మామగారు సంపాదించిన ఆస్తి అండి. ఇదేం వేళాకోళం కాదులేండి, ఎందుకంటే మా మామయ్య గారు ఆర్మీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్రీ ఇయర్ ఈ పెట్టెలు ఇచ్చేవాళ్ళంట. ఎవరికి వాళ్ళకే నేమ్స్ కూడా రాసి. ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టున్నాను, తెలియని వాళ్ళ కోసం అనంట మళ్ళీ చెప్పాను. ఇంకా మా పిల్లల సైకిల్ చూడండి, ఎలా పడితే అలా పడేసారు. ఇదిగోండి, 2 ఆకులు తీస్తే ఒక్క చీపురు కట్ట అయింది. చూసారా, చాలా ఈజీగానే చేసేసాను. నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. చీపుర్లు ఏం పెద్దగా ఎక్కువ కొనను. ఈ ఆకులు రాలినప్పుడల్లా ఇలా చీపురు చేసేస్తాను. నాకు టైము వీలు కుదిరినప్పుడల్లా చేసేస్తాను. ఇంకా చీపురు చేయడం అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసరికి మా బాగా అడిగారు. సరే అని ఇస్తే ఆయనేమో ఇదిగోండి టవల్ చూడండి హీరోలా చేస్తా. పిల్లల్ని అయితే నువ్వు ఫోటో తీసావు కదక్క, నన్ను ఇంకా ఫోటో తీయలేదని చెప్పి అడుగుతున్నారు. ఇదిగోండి ఫోటోలు తీస్తున్నా అనుకొని చెప్పి ఆయన ఫోటో తీయమంటున్నారు. సరే అని చెప్పి ఆయన కూడా వీడియో తీశాను. ఆయన సంతోషం ఎందుకు కాదని అనేసి మీకు కూడా చూపిస్తున్నా. ఇంకా తర్వాత ఇదిగోండి, నేనేమో ఇంట్లో నెయ్యి తయారు చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో నెయ్యి తయారు చేస్తూనే ఉంటానండి. నా డైలీ వ్లాగ్స్ చూసేవాళ్ళు ఖచ్చితంగా తెలుసు. అందరూ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఇంకా జున్ను చేసేది కూడా మీకు చూపిస్తాను. నేను అనుకోకుండా ఇంకా
మా తమ్ముడు వచ్చాడండి ఆఫ్టర్నూను. ఇదిగోండి మా తమ్ముడు. మధ్యాహ్నం మేము భోజనం చేసేటప్పుడు ఆ టైంలో ఇంకా ఏం వీడియో చేయలేదు. మా పిల్లల కోసం ఇంకా ఇద్దరిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళకి పప్పులు అవి తీసుకొచ్చాడంట. మా పిల్లలకి నచ్చే పప్పులేమో మా తమ్ముడికి నచ్చవు, మా తమ్ముడికి నచ్చే పప్పులేమో మా పిల్లలకి నచ్చవు. నేను మా తమ్ముడు ఒకేలా కొంచెం ఆలోచిస్తామంటే కొంచెం ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలన్నట్టు. వీళ్ళకి ఏంటండి రంగులు రంగులుగా కనబడే ఫుడ్ కావాలంటే ఏ పిల్లలైనా అంతే కదా. అందుకే సరే ఇంకా అరటికాయలంతా మేము ఒక్కరిమే తినలేం కదా. ఇంకా నేను మా తోటకోడలు కదండి ఉన్నది, మేము మా 2 ఫ్యామిలీలే. సో అందుకని ఇంకా మా తమ్ముడు వచ్చాడు కదా, ఇంటికి తీసుకెళ్ళు పండితే తిందుకని అని చెప్పాను. నేను ఒక్కడనే కదా ఎక్కడ తింటాను నేను మాత్రం. అంటే మా అమ్మ ఉంది కానీ షుగర్ ఉందండి, తినకూడదు కదా. సో అందుకని వాడు నాకు వద్దంటే వద్దన్నాడు. తీసుకెళ్ళరా తీసుకెళ్ళు, మొత్తం ఇంట్లో ఉన్న పాడైపోతే తీసుకెళ్ళని చెప్పి ఇంకా బలవంతంగా వాడిని తీసుకెళ్ళమన్నా వాడు కట్ చేస్తున్నాడు. చూడండి కుస్తీ పట్లు పడుతున్నారు మేనమామ మేనకోడళ్ళు ముగ్గురు కలిసి. చెయ్యి తెగిందేమని మేము భయపడ్డాము, మా పిల్ల చెయ్యి తెగుతుందేమని చెప్పి ముందుగా తీసిందంట. ఇవిగోనండి చూస్తున్నారు కదా, కొంచెం పండిన వరకు వీళ్ళు పీక్ తినేశారు మా బావగారు పిల్లలు వీళ్ళు ముగ్గురు. ఇంకా మిగిలినవి పైన ఉన్నవి మా తమ్ముడు కట్ చేసి తీసుకొని వెళ్తున్నాడు. ఇవిగోనండి మా తమ్ముడు తీసుకున్నవేమో ఈ నల్ల నువ్వుల లడ్లు, తెల్ల నువ్వుల లడ్లు, ఇలా రకరకాల వాడు తీసుకున్నాడు. మా పిల్లలకి రంగురంగుల బిస్కెట్లు ఇవి నచ్చుతాయన్నమాట, స్వీట్ ఉండయి. మా తమ్ముడేమో ఎలాగో పంతం బట్టి తీసుకొచ్చినట్టున్నాడు, వీళ్ళతో ఎలాగైనా తినిపించాలని. వీళ్ళు అంతకన్నా ముదరలండి, అవి నా కోసమే ఉంచుతారు కానీ వీళ్ళు తినరు అసలు. మా పెద్ద పిల్లేమో పళ్ళు నొప్పులు అంటది, చిన్నపిల్లేమో తిననంటది. అందుకని ఇంకా నేను కూడా ఒక ఐడియా అయితే వచ్చింది. ఏం చేద్దామనేసి అంటే, ఒకప్పుడు దంచి పెట్టేవాళ్ళు కదా, నాగుల చవితి రోజు చేస్తారు చూసారా, సేమ్ ఆ టైప్లో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, చేస్తాను. ఇంకా మా చిన్నపిల్ల ఏమో మంచం కింద దూరేసి మరీ చదివేస్తుందండి, చూశారు కదా. ఇంతలోకి పాలాంటి వచ్చింది, పాలు పోయించుకున్నాం. ఇదిగోండి జున్ను పాలు, అలాగే జున్ను ఇప్పుడు తయారు చేసి మీకు చూపిస్తాను. ఇంతగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా. ఇంకా లోపల పెట్టాను, జున్ను పాలు ఏమో ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇంతకుముందు, అవేమో కొంచెం బయటకు తీసి పెట్టాను. ఈ లోపు ఇదిగోండి నేను చలిమంట వేసుకున్నాము, చలి బాగా వేస్తుంది. నేను మా పిల్లలు 2 డేస్ నుంచి కొంచెం చలి కాచుకుంటున్నాము. ముందుగా బెల్లాన్ని తురుముకుంటున్నానండి. ఇవిగోనండి జున్ను పాలు, ఇవి 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి, ఒక టీ గ్లాసు తగ్గుతాయి అనుకుంటే. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ చేశాను నేను, ఫస్ట్ కొంచెం చేసా, ఇప్పుడు మొత్తం మిగిలినవన్నీ చేస్తున్నాను. దానిలోకి ఇదిగోండి ఇప్పుడే లూజ్ పాలు అన్నమాట, ఎంత కావాలో అంత తీసుకుంటాను నేను. ఇంకా మిరియాల పొడి, ఇదిగోండి బెల్లమేమో తురుముకుంటున్నాను. మనకి తీపి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఒక 200 గ్రాముల వరకు అయితే సరిపోతుందండి పక్క అయితే. ఎక్కువ తక్కువ కావాలనుకుంటే చూసుకొని వేసుకోండి. ఇదిగోనండి తురుముకున్న బెల్లం. మనం జున్ను దేనిలో చేసుకుంటామో దానిలోకి అనమాట. నేను ఈ బాక్స్ గిన్నెలోకి చేస్తున్నాను. ఇందాక యాలకులు చెప్పలేదు, ఇదిగోండి దంచి వేసుకోవాల్సిన పని లేదు. ఇది మిరియాల పౌడర్, 4-5 వరకు దంచి వేసుకోండి మీరు. ఇదిగోండి పాలు, ఇవి విడిపాలు అన్నమాట. ఈ బెల్లం కరిగేంత వరకు తిప్పుకుందాము, లేదంటే బెల్లం కిందే కరగకుండా ఉండిపోయిద్దండి. నేను అందుకని అంత బాగా కోరాను అనమాట, చాలా టైం పట్టింది కదా కరగడానికి అనేసి.
ఇంతకీ టేస్ట్ సరిపోయిందో లేదా అని మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, ఇలా చూడండి, ఏం కాదులే, సరిపోయింది నాకైతే. ఇంక ఇంతేనండి. మూత పెట్టేసుకొని మనం వేరే గిన్నెలో పెట్టి ఉడికించుకోవాలి. చూపిస్తాను. 1/2 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ లూజ్ పాలు వేసానండి. ఇందాక చెప్పలేదు కదా, సో అందుకని చెప్తున్నాను. ఇదిగోనండి, నేను ఆవిరి కుడుములు వేసుకునే దానిలో వాటర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ గిన్నె ఉంటే దానిలో పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా మునగాలన్నమాట గిన్నె. ఇంకా స్టవ్ మీద పెట్టి ఇదిగోండి ఈ విధంగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూసారా వాటర్ ఎలా ఉడుకుతుందో గిన్నె. ఇలా ఒక 15 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇదిగో దీనిలో నుంచి పక్కన తీసేసాను నేను. ఇదిగోండి బాక్స్. దగ్గర ఇదిగో ఇలా అయింది. చూసారు కదా, ఉల్టా చేసుకుంటాను చింతండి. ఆగు చింతండి, ఆగవే, ఆగు. ఇదిగోనండి జున్ను, నేను తయారు చేసిన జున్ను పర్ఫెక్ట్ కొలతలతో. చూసారు కదా ఎలా వచ్చిందో. టేస్ట్ చూసి చెప్తాను, స్వీట్ సరిపోయిందో లేదో. సరిపోయింది, పర్ఫెక్ట్. వీడియో మీకు నచ్చింది కదా, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను నైట్ చేసిన మార్నింగ్ అనమాట, ఇది తీసి చూశాను. మార్నింగ్ మీరు చేసుకుంటే మార్నింగే చూసేయచ్చు, కాకపోతే ఇంకా నైట్ ఎందుకులే చూడడం అని మార్నింగ్ చూశాను.